లలో బల్దియా ఆదాయం 2 రెట్లకు పైగా పెరిగింది. అయినా సరే బల్దియా అప్పుల ఊబిలోనే కూరుకుపోయింది. తీసుకున్న రుణాలకు నెల నెలా వడ్డీ, వాయిదాలు చెల్లించలేక సతమతమవుతోంది. ఇక చివరికి ఉద్యోగుల వేతనాలు కూడా సకాలంలో చెల్లించలేని దుస్థితి. ఎందుకిలా అంటే గత ప్రభుత్వం సంబంధం లేని ఆర్థిక భారాన్ని మోపడమే ప్రధాన కారణం. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ జీహెచ్ఎంసీ అప్పుల ఊబిలో కూరుకుపోయింది. కీలక ఆదాయ వనరులైన ఆస్తి పన్ను, పట్టణ ప్రణాళిక విభాగాల నుంచి రెవెన్యూ అధికమయ్యింది. అయినా సరే ప్రతి నెల వడ్డీలు, వాయిదాలు చెల్లించడానికి బల్దియా ఇబ్బందులు పడుతోంది. చివరికి ఒక్కో నెల ఉద్యోగులకు జీతాలు కూడా ఇచ్చేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. వంతెనలు, అండర్ పాస్లు, నాలాల అభివృద్ధి, రోడ్ల నిర్మాణం వంటి కీలక ప్రాజెక్టులు చేపట్టాలని ఆదేశించిన గత సర్కార్ ఆ స్థాయిలో ఆర్థిక చేయూత అందించలేదు. ప్రాజెక్టులను తమ ఘనతగా చెప్పుకున్న గత పాలకులు వాటికి అవసరమైన నిధులు సమకూర్చడంలో పూర్తిగా విఫలమయ్యారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా జీహెచ్ఎంసీ భారీగా అప్పులు చేయాల్సి వచ్చింది. దీంతో బల్దియా ఆర్థిక పరిస్థితి తలకిందులయ్యింది. మిగులు నుంచి నెల నెలా ఖర్చుల కోసం సర్కార్ ముందు చేయి చాచాల్సి వస్తోంది. మహానగరం శరవేగంగా విస్తరిస్తున్న క్రమంలో అదే స్థాయిలో జీహెచ్ఎంసీకి ఆదాయం సమకూరుతోంది. గతంలో 1085 కోట్లున్న ఆస్తి పన్ను ఆదాయం ఇప్పుడు 1900 కోట్లు దాటింది. గత ఆర్థిక సంవత్సరం రికార్డు స్థాయిలో 1917 కోట్ల పన్ను ఆదాయం వచ్చింది. 2014-2015 నుంచి ప్రతి ఏటా పన్ను ఆదాయంలో పెరుగుదల కనిపిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం పన్ను వాసులు 2000 కోట్లకు చేరుకోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. పట్టణ ప్రణాళిక విభాగం ఆదాయంలో 2.5 రెట్లకు పైగా పెరుగుదల కనిపిస్తోంది. 2014-2015లో 450 కోట్ల మేర ఉన్న టౌన్ ప్లానింగ్ ఆదాయం 2022-2023లో 1454 కోట్లకు చేరింది. దశాబ్దం క్రితం 20 కోట్లలోపు ఉన్న ట్రేడ్ లైసెన్స్ రుసుం వసూలు 2024లో 94 కోట్లకు చేరింది. ఎస్టేట్ విభాగం ఆదాయం అంతంత మాత్రంగానే ఉండగా సెంట్రల్ మీడియన్లు, ట్రాఫిక్ ఐస్లాండ్స్, ట్రీ గార్డులు, బస్ షెల్టర్లపై ప్రకటనల ద్వారా ఆదాయం సమకూరుతోంది. వివిధ రకాల వనరుల నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ 31 వరకు 2436 కోట్ల ఆదాయం వచ్చిందని ఆర్థిక విభాగం వర్గాలు కౌన్సిల్లో ఓ ప్రశ్నకు సమాధానమిచ్చాయి. బల్దియాకు సొంత వనరుల ద్వారా వచ్చే ఆదాయంతో పాటు వివిధ పథకాల కింద అవసరాల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గ్రాంట్లు వస్తున్నాయి. జీహెచ్ఎంసీకి ప్రతి నెల 450 నుంచి 500 కోట్ల మేర ఖర్చులుంటాయి. వేతనాలు, పెన్షన్లు 140 కోట్లు, వడ్డీ, వాయిదాలకు 110 కోట్లు, ఇంజనీరింగ్ విభాగంలో ప్రాజెక్టులు నిర్వహణకు 100 కోట్లు, సమగ్ర వ్యర్థాల నిర్వహణకు 35 కోట్ల నుంచి 40 కోట్లు, ఇతర అవసరాల కోసం మరో 50 కోట్లు అవసరం. ఈ లెక్కన ఏటా 5500 కోట్ల నుంచి 6000 కోట్లు కావాల్సి ఉంటుందని ఆర్థిక విభాగం వర్గాలు చెబుతున్నాయి. జీహెచ్ఎంసీ ఆదాయం 3500 కోట్ల నుంచి 4000 కోట్లు కాగా మిగతా మొత్తం కోసం ప్రభుత్వాల నుంచి వచ్చే గ్రాంట్లు, ప్రత్యేక నిధులపై ఆధారపడాల్సి వస్తోంది. ఎస్ఆర్డీపీ, సిఆర్ఎంపీ, ఎస్ఎన్డీపీ లింక్ రోడ్ల కోసం బల్దియా 6500 కోట్ల మేర అప్పు చేసింది. వాయిదాల చెల్లింపుతో ప్రస్తుతం మిగిలిన అప్పు 6129 కోట్లు. ఈ క్రమంలో కొత్తగా రుణాలు తీసుకునే పరిస్థితి లేదు. దీంతో ప్రతి నెల ప్రభుత్వాన్ని నిధులు అడగాల్సి వస్తోంది. గతంతో పోల్చితే ఏడాది కాలంగా బల్దియాకు రాష్ట్ర సర్కార్ నుంచి నిధుల రాక పెరిగింది. 2023, 2024, 2024 నుంచి 2025 ఆర్థిక సంవత్సరంలో 1432 కోట్లు ఇచ్చారు. స్టాంప్ డ్యూటీ బకాయి 3030 కోట్లను పీడీ ఖాతాలో జమ చేసి అవసరం మేరకు ప్రభుత్వం విడుదల చేస్తోంది. ఇదిలా ఉంటే హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హెచ్సిటీలో భాగంగా ప్రతిపాదించిన వంతెనలు, అండర్ పాసులు, నాలాలు, సమగ్ర రహదారుల నిర్వహణకు ప్రభుత్వమే నిధులు ఇవ్వనుంది. ఇప్పటికైనా బల్దియాను అప్పుల ఊబి నుంచి రక్షించాలని గ్రేటర్ కార్పొరేటర్లు కోరుతున్నారు.
హైదరాబాద్ మహానగర అభివృద్ధి బాధ్యతను గత ప్రభుత్వం పూర్తిగా బల్దియా పైన పెట్టడం వల్ల తప్పని పరిస్థితుల్లో అప్పులు చేయాల్సి వచ్చిందని విమర్శిస్తున్నారు.